హాయ్, హలో, వణకం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే మనం మిరియాల చారు ఎలా చేసుకుందామో ఇప్పుడు వీడియోలో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ గో వాచింగ్ వీడియో. మిరియాల రసం ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. దానికోసము చింతపండు కొద్దిగా నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలి. ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి రెడీగా పెట్టుకోవాలి. ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ మనం దంచి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసుకోవాలి. తర్వాత మనము తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ప్లస్ కరివేపాకు ఇవన్నీ ఈ పోపులో వేసి వేయించుకోవాలి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ వేగిన తర్వాత చింతపండు కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మిరియాల చారు కదా, లైట్గా చింతపండు వేసుకొని మనం రసం తీసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ పులుపు ఉండకూడదు మిరియాల చారుకు. ఇలా కొద్దిగా తీసుకొని ఈ పోపులో వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనము కావాల్సినన్ని వాటరు యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక 10 మిరియాలు రోట్లో దంచుకొని ఇందులో వేసుకోవాలి చారులో. నెక్స్ట్ ధనియా పౌడర్, సాల్ట్, కొద్దిగా కారము లైట్గా వేసుకోవాలి. మనం మిరియాలు వేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, కారము లైట్గా కలర్ కోసం అలా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ జీరా పౌడర్, ఇవన్నీ వేసుకొని మూత పెట్టి మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం మూత తీసేసి బాగా బాయిల్ అయిన తర్వాత మనము ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. ఈ మిరియాల చారు మనకు డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ, మన గొంతులో మామూలుగా కోల్డ్తో అలా ఉన్నప్పుడు, కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుందన్నమాట. మనకు ఫీవరిష్గా ఉన్నప్పుడు కూడా ఈ మిరియాల చారు బాగా పనిచేస్తుంది. ఇలా బాగా బాయిల్ అవ్వనివ్వాలి.
బాయిల్ అయితే అందులో మిరియాలు, కరివేపాకు, ఇవన్నీ కొత్తిమీర అన్నీ బాయిల్ అయిపోయి ఈ చారు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అంతే ఫ్రెండ్స్, మిరియాల చారు రెడీ. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్తే.